ఐబొమ్మ రవి రెండో దఫా కస్టడీ కూడా ముగిసింది. రవి మెయిల్ అకౌంట్స్ రిట్రీవ్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మ బప్పం వెబ్సైట్స్ లో 21,000కు పైగా సినిమాలు ఉన్నట్లు గుర్తించారు. పైరసీ వెబ్సైట్స్ నుంచి సినిమాలు రికార్డింగ్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఓటీటీలో వచ్చే సినిమాలను కూడా రికార్డింగ్ చేసినట్టు రవి విచారణలో అంగీకరించాడు. సినిమా రికార్డింగ్ చేసిన ఆడియోలు వీడియోల క్వాలిటీ పెంచేందుకు కరేబియన్ దీవుల్లో అవుట్సోర్సింగ్ వారితో ఒప్పందం చేసుకున్నట్లు అంగీకరించాడు రవి. పైరసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి పోలీసులకు వివరించాడు రవి. తాను నిర్వహించిన వెబ్సైట్లపై క్లారిటీ ఇచ్చాడు. ఐబొమ్మ పూర్తి పేరు ఇంటర్నెట్ బొమ్మగా వెల్లడించాడు. విశాఖలో సినిమాను బొమ్మగా పిలిచేవాళ్లమని, బొమ్మను ఇంటర్నెట్లో చూపిస్తున్నందుకే ఐబొమ్మ అని పేరు పెట్టినట్లు తెలిపాడు. మరో వెబ్సైట్కు బలపం పేరు పెట్టాలని భావించినప్పటికీ డొమైన్లో సాంకేతిక సమస్యతో ఎల్ అక్షరం తీసి బప్పంగా మార్చామన్నాడు. తాను అప్లోడ్ చేసిన సినిమాలని టెలిగ్రామ్ నుంచే తీసుకున్నవని రవి తెలిపాడు.